మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ లోని నేరేడ్మెట్లో డాక్టర్ అఖిల, డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో A1 హాస్పిటల్ నూతనంగా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరై వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంపై ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు అందుబాటు ధరకే వైద్యం చేస్తున్నారని వాళ్ళను అభినందించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఊహించకుండానే చాలా క్లారిటీ అయింది. 15 నిమిషాల క్లోజ్. ఇన్పుట్ తీసుకో. స్పెషల్ స్పెషల్ తీసే అలా తీసే వన్ పార్కింగ్ చేసుకో. నేరేడ్మెట్లో A1 హాస్పిటల్ ఈరోజు ఓపెన్ చేశాను. మైనంపల్లి హనుమంతరావు గారు ఓపెన్ చేశారు. నేను డాక్టర్ అశోక్, ఆర్థోపెడిక్ సర్జన్. నేను MBBS ఆస్ట్రల్ మెడికల్ కాలేజ్లో చేశాను. PG కోయంబత్తూర్ బంగాలో చేశాను. ఫెలోషిప్ ఇన్ జాయింట్ రిప్లేస్మెంట్, ట్రామా అండ్ జాయింట్ రిప్లేస్మెంట్లో స్పెషలిస్ట్ నేను. ఏ విధమైన ఫ్రాక్చర్ హీలింగ్ అయినా సరే, ఎలాంటి ఎముకలు విరిగినా ఏ టైంలో అయినా సరే నేను అందుబాటులో ఉంటాను. ఇక్కడ ఫ్రాక్చర్ ఆ రోజే కానీ లేదంటే మరుసటి రోజు కానీ చేస్తాను. చేసిన 2-3 రోజు కానీ పేషెంట్ని నడిపిస్తాను. మోకాలు మార్పిడి, 20 మార్పిడి అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మోకాలు మార్పిడి అనే పేషెంట్ 2వ రోజు నడిపించడం జరుగుతుంది. 20 మార్పిడి, ఆ హిప్ బాల్ రిప్లేస్మెంట్ అవి కూడా జరుగుతుంది. ఇక్కడ స్కోపిక్ అంటే కీ హోల్ సర్జరీ కూడా జరుగుతుంది. స్పైన్ సర్జరీ, వెంట్రుకల నొప్పులు అవన్నీ ఇక్కడ ప్రాపర్గా చూసుకోండి. 24/7 అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఓపీ కూడా ఫుల్లీ ఇప్పుడు మంచి లేటెస్ట్ కూడా వచ్చిన ఫుల్లీ స్టెరిలైజ్డ్ మాడ్యులర్ ఓటీ ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ అలాంటి ఇక్కడ యాక్సెప్ట్ కాకపోతే మాకు అటాచ్డ్ హాస్పిటల్స్లో మేము అందరి ఇన్సూరెన్స్ చూపిస్తాం. పేషెంట్ ఏదైనా ఉన్నారు అంటే ఇక్కడ ఎంతవరకు అవుతే ఇక్కడ జరుగుతుంది. ఇంకేదైనా ప్రజలు చేయాలంటే అటాచ్డ్ హాస్పిటల్స్లో మా ట్రీట్మెంట్లోనే ఉంటుంది. అది మొత్తం అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అంబులెన్స్ సర్వీసెస్ అలాంటివన్నీ ఉన్నాయి. మేడం ఫేస్ కావాలి జరిగింది. ఆర్థోపెడిషియన్, నేను పల్మనాలజిస్ట్. ఇవాళ నేరేడ్మెట్లో A1 హాస్పిటల్ అని స్టార్ట్ చేశాను. మనకి మైనంపల్లి హనుమంతరావు గారు వచ్చి ఓపెన్ చేశారు. ఇక్కడ నేను MD పల్మనాలజీ రిమ్స్ హైదరాబాద్లో చేశాను. MBBS రిమ్స్ హైదరాబాద్లో చేశాను. MD పల్మనాలజీ ఉస్మానియాలో చేశాను. మనకి ఇక్కడ 24/7 ఊపిరితిత్తులకు సంబంధించి ఎలాంటి వ్యాధులైనా, ఆస్తమా, సిగరెట్ స్మోకింగ్కి, నిద్రకు సంబంధించినవి, ఎలాంటి దగ్గు, జలుబు, జ్వరం, జనరల్ వ్యాధులు, ఆర్థోపెడిషియన్కి, ఫ్రాక్చర్ సర్జరీస్, మనకి మంచి ఆపరేషన్ థియేటర్ ఎప్పుడు అంతా ఉంది. సో ఎలాంటి సర్జరీస్ అయినా మోకాల మార్పడన్నీ అవుతాయి. 24/7 అయితే జనరల్ సర్వీసెస్, పల్మనాలజీ ఊపిరితిత్తులకు సంబంధించిన సర్వీసెస్, మోకాల ఆర్థోకి సంబంధించిన సర్వీసెస్ 24/7. ఇంకా గైనిక్, ప్రెగ్నెంట్ వాళ్ళకి, పిల్లల పీడియాట్రిషియన్కి సంబంధించినవి, యూరాలజీ, నెఫ్రాలజీ, ఇవన్నీ సర్వీసెస్ మనకు అందుబాటులో ఉంటాయి. మేము జనాల దగ్గర అందరికీ చేరాలని అన్ని రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి. ఏది కమర్షియల్ కాదు. సో ఎవ్రీథింగ్ ఇస్ 24/7 ఫార్మసీ, 24/7 ఎక్స్రే అండ్ 24/7 ల్యాబ్ ఉంటుంది. ల్యాబ్ కోసం కూడా గుడ్ థింగ్ ఏంటంటే మనం ఎక్కడైనా ఇవాళ ఇన్వెస్టిగేషన్స్ వెళ్తే రేపు రిపోర్ట్స్ రావడం అట్లాంటివి జరుగుతాయి. మాకేంటంటే పేషెంట్ కేర్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన ల్యాబ్ వాళ్ళు మనకి ఇవాళ శాంపుల్ ఇస్తే ఒక 40-50 మినిట్స్లో 1 అవర్లో రిపోర్ట్ వచ్చి పేషెంట్ ఎప్పుడే వచ్చి ప్రతిసారి తిరగకుండా చూడాలని మా ఆలోచన. పేద ప్రజలకి మన సపరేట్ డిస్కౌంట్ లాంటి వాళ్ళకి మన అరేంజ్మెంట్ చేస్తాం. ఖచ్చితంగా చెప్పాను కదా ఫస్ట్ మేము జనాల దగ్గరికి వెళ్ళాలనేది అందరినీ ఇంక్లూడ్ చేయాలని మా ఆలోచన. సో గొప్ప వాళ్ళకి ప్రాబ్లం లేదు, రేట్స్ పెట్టుకుంటారు, వెళ్తారు. పేదవాళ్ళు ఎవరైనా మనం రేట్స్ ఎక్కడైనా ఫ్లెక్సిబుల్లోనే అందరికీ అందుబాటు ధరలోనే మనం అన్నీ ఉంటాం. సర్జరీస్ కూడా అందరికంటే తక్కువ ధరలోనే చేస్తాం.